నిన్న మా పావని పలావ్ చేసింది కదండి, దాంట్లోకి నేను కోడికూర చేశాను గుర్తుందా? ఈ కోడికూర ఎలా తయారు చేశాను చూపించమని చాలా కామెంట్లు వచ్చేస్తాయి అనుకున్నాను గానీ ఒక ఇద్దరు ముగ్గురు అడిగారులేండి అంతే. మరి నేను నా స్టైల్లో కోడికూర ఎలా చేశానో చూసేయండి. నేను చేసినట్టు కుక్కర్లో యాజ్ ఇట్ ఈస్ దింపేయండి చెప్తాను, మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ముందు స్టైల్ గా పొయ్యి మీద కుక్కర్ పెట్టాలండి. నూనె వేసి అందులోనే ఒక చెక్క లవంగం యాలక్కి వేసేసి ఉల్లిపాయ పేస్ట్ వేసి మంచి రంగు వచ్చిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు టమాటా పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేపేసుకోవాలి. తర్వాత వెంటనే ఖచ్చితంగా ఒక అరగంట పసుపు ఉప్పేసి మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసి ఒకే ఒక్క చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్ కి సరిపడగా ఉప్పు, కారం, లైట్ గా పసుపేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని లైట్ గా నీళ్ళేసి మూతట్టి ఒక 10 నిమిషాలు అలా ఉడికించుకోవాలండి. చూడండి మొక్క ఒక 30-40% ఉడికిపోయింది కదా. ఇప్పుడు గసగసాలు, పచ్చి కొబ్బరి గాని ఎండు కొబ్బరి గాని మీకు ఏది ఉంటే ఆ పేస్ట్ వేసుకోండి. ఈ పేస్ట్ వల్ల గ్రేవీ టేస్ట్ కూడా చాలా బాగుంటదండి. తర్వాత మూత పెట్టి ఖచ్చితంగా చిన్న మంట మీద మాత్రమే 2 అంటే 2 విజిల్ వేయించాలి. ఆవిరంతా పావక్కర్లేదు గానీ మూత తీసేసి కొద్ది గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా, ఒక గుప్పుడు కొత్తిమీర వేసి కలిపేసి దింపేయడమే. అంతేనండి, కత్తి లాంటి గ్రేవీ కోడి కూర అయితే రెడీ. మరి బాగా చేసానో లేదో కామెంట్ చేయండి. మరి అలాగే వీడియో నచ్చింది అనుకోండి, ఒక లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఉంటాను మరి.